ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లను కుదిపివేసేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్కు స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ సముద్ర మార్గం అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా తెరిచి ఉంటుందని, ప్రయాణించే నౌకలపై ఇకపై ఎలాంటి దాడులు జరగవని ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ ప్రకటన చేసేందుకు ఇరాన్కు అమెరికా కేవలం 24 గంటల గడువు ఇచ్చినట్లు కథనాలు వెల్లడించాయి. నిర్ణీత సమయంలోగా ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ రాకపోతే తీవ్రమైన సైనిక, ఆర్థిక చర్యలు తీసుకునే అవకాశం ఉందని వాషింగ్టన్ హెచ్చరించినట్లు సమాచారం. అయితే అమెరికా ఈ స్థాయిలో ఎందుకు స్పందిస్తుంది? హార్ముజ్ జలసంధి సాధారణ సముద్ర మార్గం కాదు. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే అత్యంత వ్యూహాత్మక ప్రాంతం ఇది. ఇరాన్ ఒకవైపు, ఓమాన్ మరోవైపు ఉండే ఈ సన్నని సముద్ర మార్గం ద్వారానే సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్, యుఏఈ వంటి దేశాల నుంచి భారీగా చమురు, సహజ వాయువు ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ లెక్కల ప్రకారం 2024లో రోజుకు సగటున సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు, పెట్రోలియం ఉత్పత్తులు హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యాయి. ఇది ప్రపంచ పెట్రోలియం ద్రవాల వినియోగంలో దాదాపు 20% సమానం. అందుకే ఈ మార్గంలో చిన్న అవాంతరం ఏర్పడినా అంతర్జాతీయ ఇంధన ధరలపై భారీ ప్రభావం పడుతుంది. ఇటీవల హార్ముజ్ ప్రాంతంలో పలు చమురు ట్యాంకర్లపై దాడులు జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ ఘటనల తర్వాత నౌకల రాకపోకలు మందగించడంతో చమురు ధరలు పెరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తుంది. కాల్పుల విరమణ ముగిసిందని ప్రకటించినప్పటికీ ఇరాన్ విజ్ఞప్తి మేరకు చర్చలను కొనసాగించేందుకు అమెరికా అంగీకరించినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రధాన డిమాండ్ ఒక్కటే: హార్ముజ్లోని అన్ని నౌకాయాన మార్గాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా తెరిచి ఉండాలి. వాణిజ్య నౌకల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు. ఏ దేశానికి చెందిన నౌకలపైన ఇరాన్ లేదా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు దాడులు చేయకూడదు. ఈ విషయాలను ఇరాన్ అధికారికంగా ప్రపంచానికి తెలియజేయాలని వాషింగ్టన్ పట్టుబడుతుంది. 3 వారాల క్రితం కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తుందని అమెరికా ఆరోపిస్తుంది. అయితే టెహ్రాన్లోని కొన్ని కఠినవాద వర్గాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే నౌకలపై దాడులు చేస్తున్నాయని ఇరాన్ వైపు నుంచి వివరణలు వస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. కానీ ఆ వివరణను అమెరికా అంగీకరించడం లేదు. ఒక దేశం నియంత్రణలోని ప్రాంతంలో దాడులు జరిగితే దానికి ఆ దేశ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వాషింగ్టన్ వాదిస్తున్నట్లు సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దౌత్య ప్రయత్నాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి, ఓమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ ఆల్ బుసైదీతో మస్కట్లో సమావేశం కానున్నారు. ఈ చర్చల్లో హార్ముజ్ భద్రత, వాణిజ్య నౌకల రాకపోకలు, అమెరికా పట్టిన షరతులు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఓమాన్తో పాటు ఖతర్, టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఇరాన్ నాయకత్వం ఆర్థిక వ్యవస్థ, రెవల్యూషనరీ గార్డ్స్కు సంబంధించిన ఆర్థిక నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్కు విదేశాలలో నిధులు సమకూర్చే వ్యక్తులు, కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థలు, షెల్ కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో 24 గంటల గడువు ముగిసిన తర్వాత అమెరికా ఏం చేస్తుందన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతుంది. వెంటనే సైనిక దాడులకు దిగుతుందా? ఇరాన్ నౌకాదళ స్థావరాలు లేదా క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటుందా? లేక మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించి ఇరాన్ను చర్చల బల్లపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందా అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసుకోకపోతే ప్రభావం కేవలం ఇరాన్, అమెరికాలకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరా తగ్గే ప్రమాదం ఉంటుంది. ట్యాంకర్లు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాల్సి వస్తే రవాణా సమయం, ఇంధన ఖర్చులు పెరుగుతాయి. యుద్ధ ప్రమాదం కారణంగా నౌకలకు బీమా ప్రీమియాలు భారీగా పెరగవచ్చు. ఈ ఖర్చులన్నీ చివరకు చమురు ధరల్లో కలుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే భారత్పై కూడా ఒత్తిడి పెరుగుతుంది. భారత్ తనకు అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్కు వచ్చే చమురు, ఎల్పీజీ సరఫరాలో హోర్ముజ్ కీలక మార్గం. అందువల్ల ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే దేశీయ చమురు కంపెనీల దిగుమతి వ్యయం పెరుగుతుంది. దీని ప్రభావం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై కనిపించకపోయినా సంక్షోభం కొనసాగితే ధరల పెంపుపై ఒత్తిడి రావచ్చు. విమాన ఇంధనం ఖరీదవడంతో విమాన టికెట్ ధరలు పెరగవచ్చు. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, ఆహార పదార్థాలు, పారిశ్రామిక వస్తువులు ధరలు కూడా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్ల తగ్గింపునకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇక మరోవైపు హార్ముజ్ మార్గం తెరిచి ఉంటుందని ఇరాన్ అధికారికంగా ప్రకటించి వాణిజ్య నౌకలపై దాడులను నిలిపివేస్తూ చమురు మార్కెట్లలో భయాలు తగ్గవచ్చు. ట్యాంకర్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరితే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది. అందుకే అమెరికా ఇచ్చిన ఈ 24 గంటల గడువు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా మారింది. అయితే ఇరాన్ కూడా పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉండాలని టెహ్రాన్ చాలా కాలంగా చెబుతుంది. అమెరికా లేదా ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తే దేశీయంగా ఇరాన్ నాయకత్వానికి రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికాను నేరుగా ఎదిరిస్తే భారీ సైనిక దాడులు, కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంటే ఇరాన్ ముందు 2 కఠినమైన మార్గాలు ఉన్నాయి. అమెరికా షరతులను అంగీకరించి హోర్ముజ్ను పూర్తిగా తెరవడం ఒకటి, లేదంటే ఒత్తిడిని తిరస్కరించి సైనిక ఆర్థిక ఘర్షణకు సిద్ధపడడం రెండోది. మధ్య మార్గంగా ఓమాన్ మధ్యవర్తిత్వంలో కొన్ని షరతులతో కూడిన ప్రకటన చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి అంతా మస్కట్లో జరగనున్న చర్చలపైన ఉంది. ఇరాన్ నుంచి శాంతి సంకేతాలు వస్తాయా? అమెరికా గడువును పొడిగిస్తుందా? లేక హార్ముజ్ జలసంధి మరోసారి యుద్ధభూమిగా మారుతుందా అనే ప్రశ్నలకు రాబోయే గంటల్లోనే సమాధానం లభించే అవకాశం ఉంది. ఒక్క విషయం మాత్రం స్పష్టం. హార్ముజ్లో పేలే ఒక్క క్షిపణి ప్రభావం వల్ల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల పెట్రోల్ బంకుల వరకు చేరుతుంది. అందుకే అమెరికా ఇచ్చిన 24 గంటల అల్టిమేటం కేవలం ఇరాన్కు చేసిన హెచ్చరిక మాత్రమే కాదు, ప్రపంచ చమురు మార్కెట్కు వినిపించిన ప్రమాద గంటికగా మారింది. ఇరాన్ వెనక్కి తగ్గితే చమురు మార్కెట్లకు ఊరట. అమెరికాను ఎదిరిస్తే హోర్ముజ్లో మరో యుద్ధం. ఈ 24 గంటలే ప్రపంచ ఇంధన భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.